అందరికీ నమస్కారం అండి. ఎస్విఎస్ శ్రీ విజయసాయి ఎలక్ట్రికల్ అండ్ స్టోర్స్ సూర్యాపేట డిమార్ట్ బ్యాక్ సైడ్. ఇవాళ మనం ఇచ్చే డెమో వచ్చేసేసి పిండి మిల్ అండి. ఇది అన్ని రకాల పొడి పిండి పట్టుకోవచ్చు. దీంట్లో బియ్యం, గోధుమ, జొన్నలు, రాగులు, సద్దలు, తర్వాత బియ్యం, పప్పు, గోధుమలు, ఇట్లా మల్టీ పిండి కూడా దీంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు అండి. దీంతో పాటుగా మనం అరిసెల పిండి, చకినాల పిండి, తడి బియ్యం అంటారు, అది కూడా పట్టుకోవచ్చండి. ఇది మనం మన దగ్గర దొరికే బియ్యంతో మనం బియ్యం పిండి పట్టుకొని దాన్ని ప్యాకింగ్ చేసి అమ్ముకోవచ్చు. శనగపిండి ఇవాళ శనగపిండి ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుందని నేను అనుకోనండి. మ్యాక్సిమం పప్పు ఎంత రేటు ఉందో పిండి అదే రేటు ఉంది. దానివల్ల నమ్మటం చాలా కష్టం అండి. మనం ఇదే ఒక కిరాణా కొట్లో పెట్టుకొని డైరెక్ట్ కస్టమర్ ముందు శనగపప్పు తీసుకొని పట్టి కూడా చేయొచ్చండి. ఇది ఈ మిషన్ కిరాణా కొట్లో ఉంటే మాత్రం జొన్నలు, రాగులు, సద్దలు పిండి లైవ్ కస్టమర్కి ఎటువంటి పుచ్చు ఎలాంటిది లేకుండా మనం జొన్నలు చూపించి పట్టి ఇవ్వచ్చండి. శనగపప్పు చూపించి పట్టి ఇవ్వచ్చు. బియ్యం చూపించి పట్టి ఇవ్వచ్చు. మనం తీసుకునే ప్యాకెట్లో ఏముంటుందో ఎవ్వరికి తెలియదండి. కానీ ఎప్పుడైతే కస్టమర్ ముందు మనం జోకి పట్టి ఇస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరేలాగా ఉంటుంది. కస్టమర్ కూడా నేను ఖచ్చితమైన నాణ్యతమైన పిండి తీసుకున్నాననే నమ్మకం ఉంటుందండి. దాంతోపాటు మన ఇంట్లో లేడీస్ ఉంటారు కదా, ఏదైనా వర్క్ చేయాలని ప్రయత్నించే వాళ్ళు కూడా పిండి మిల్ పెట్టుకొని బ్రహ్మాండంగా మన ఇంట్లో ఒక కార్నర్లో పెట్టుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. దీనికి కింద వీల్స్ ఉంటాయి. పెద్ద టెన్షన్ పడేది ఏం లేదు. సింగిల్ ఫేస్ ఇంటి కరెంటే, తక్కువ పెట్టుబడితో ఒక చిన్న బిజినెసే స్టార్ట్ చేయొచ్చండి. దాంతోపాటుగా ఎవరైనా ఇంట్లో వాళ్ళు చేసుకోలేకపోతే పిండి పట్టించుకోవటం అది ఎలా ఉంటుందో ఏమో, కొనుక్కొచ్చిన పిండి అని భయపడతారు కదా, అలాంటి భయమే ఉండదు. వాళ్ళ లైవ్గా వాళ్ళ ముందే వాళ్ళ పిండి పట్టించేస్తే వాళ్ళకి నమ్మకం కూడా వస్తుంది. ఈ మన పిండి దీంట్లో ఎటువంటి ఇతర రకాల కెమికల్స్ కానీ ఇంకేమైనా కలవలేదని చెప్పేసి నమ్మకంగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ అండి. చాలా తక్కువలో మనం స్టార్ట్ చేయొచ్చు. ఇది ఎంతో భారీగా పెట్టాలనేది లేదు. ప్రతి ఇంట్లో పిండి వంటకాలు చేస్తామండి. కాబట్టి ప్రతి ఒక్కరికి పిండి మిల్లుతోటి అవసరం ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. మీ బజార్లో కానీ, మీ అపార్ట్మెంట్స్ కింద కానీ, కిరాణా షాప్లో కానీ, రైస్ అమ్మే షాప్స్లలో కానీ, మార్కెట్లో అంగళ్ళలో కానీ పెట్టుకొని మీరు బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు. ప్రాఫిటబుల్ బిజినెస్ ఉంటుందండి. దయచేసి రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు మాత్రమే కాల్ చేయండి సార్ అండ్ మేడం. ఎందుకు ఇలా అంటున్నానంటే డైలీ నాకు 100 కాల్స్ వస్తున్నాయి. అవి అటెండ్ చేసి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వలేకపోతున్నాను. మీకు తప్పకుండా అవసరం ఉంటేనే చేయండి. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకే టైమింగ్ కూడా మెన్షన్ చేస్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.